హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విషయానికి నాంది పలికారనమాట. అది ఏంటి అంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐతో నథింగ్ బట్ ఏఐని యూజ్ చేసుకుంటూ బర్డ్ శాంక్చురీని ఎలా మానిటర్ చేయాలి అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని తానే శాంక్చురీ ఒకటి ఉంది. ఆ శాంక్చురీలోనే పక్షుల కోసం ఒక ఏఐతో జనరేట్ అయ్యేటువంటి ఒక ఏఐ పవర్డ్ బర్డ్ శాంక్చురీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏఐని యూజ్ చేసుకొని బర్డ్స్ని మానిటరింగ్ చేసేటువంటి ఒక టెక్నాలజీ అనమాట. ఎస్పెషల్ ఇక్కడ ఏంటంటే బర్డ్స్కి సంబంధించినటువంటి వలస విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మానిటర్ చేయడం కోసము ఇటువంటి ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ ఇటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేస్తున్నారంటే మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే పక్షుల శాంక్చురీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని దాన్ని మానిటర్ చేసేటువంటిది స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఇటువంటి ఫెసిలిటీని స్టార్ట్ చేయడం జరిగిందంటే తానే క్రీక్ ఫ్లెమింగో శాంక్చురీ ఏదైతే ఉందో దానిలో మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఏఐతో ఉండేటువంటి మానిటరింగ్ సిస్టమ్ని బర్డ్స్ కోసం పక్షుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ కోసం అయితే అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత నిధులు కేటాయించారంటే నియర్లీ 45 కోట్ల రూపాయలు అనేవి ఎకో నేచర్ పార్క్ ఎన్హాన్స్ చేయడం కోసం అండ్ ఆ పక్షుల్ని కన్జర్వేషన్ చేయడం కోసం ఎకో టూరిజం కోసం దీనికోసం నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే దీనికోసం ఎటువంటి నిధులు వినియోగించారు అంటే ఏఐతో జనరేట్ చేసేటువంటిది టెక్నాలజీని ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏఐ పవర్డ్ బర్డ్ డిటెక్షన్ నథింగ్ బట్ ఏఐ టెక్నాలజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని పక్షులని డిటెక్ట్ చేసేటువంటి విధానం అండ్ దాంతోపాటు మానిటరింగ్ చేసేటువంటి విధానం అనమాట. అండ్ దాంతోపాటు ఏఐ ఎనేబుల్డ్ కెమెరాస్ని కూడా దీనిలో పెట్టడం జరిగింది. ఇవేంటంటే పక్షులు మైగ్రేట్ అయ్యేటువంటి టైంలో వాటి ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అంటే అవి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి ఆ యొక్క మనం ఒక పర్టికులర్గా ఒక రీజన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇది మొత్తం ఒక శాంక్చురీ బర్డ్స్కి సంబంధించినటువంటి శాంక్చురీ. ఈ శాంక్చురీలో పక్షులు అనేవి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి, ఏ డైరెక్షన్లో ఎక్కువగా మూవ్ అవుతున్నాయి, వాటికి ఎక్కడ ఆహారం ఎక్కువగా లభిస్తుంది అండ్ ఎటు నుంచి వలస వెళ్తున్నాయి అంటే ఈ మైగ్రేషన్ వెళ్ళేటువంటి రూట్ కూడా ఇంపార్టెంట్ అని అనమాట. అంటే అక్కడ సరైన ఫుడ్ ఉంటే అవి మైగ్రేట్ అవ్వవు. బట్ కొన్నిసార్లు వింటర్ సీజన్లో కొన్ని చోట్లకు వెళ్ళిపోతాయి అండ్ కొన్ని పక్షులు అయితే మనకి సమ్మర్ సీజన్ వచ్చేసరికి కొన్ని పక్షులు మన దేశానికి వలస వస్తాయి అనమాట. అలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడైతే ఆ పక్షుల గురించి అధ్యయనం చేయడానికి అవి ఎలా వలస వెళ్తున్నాయి అండ్ వాటి గురించి అధ్యయనం చేయడం కోసమే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకున్నటువంటి కెమెరాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈ మానిటరింగ్ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పార్క్ లిమిట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ తీసుకున్నటువంటి శాంక్చురీ పార్క్ ఏదైతే ఉందో అది నియర్లీ 1.5 కిలోమీటర్ అంత రేంజ్ ఉందన్నమాట. అంటే అంత విస్తీర్ణం కలిగినటువంటి పార్క్. ఆ పార్క్ మొత్తం కూడా కెమెరాస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో వాటి ద్వారా ఏంటంటే పక్షుల మూవ్మెంట్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి వీలవుతుంది. అండ్ ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ నథింగ్ బట్ ఇక్కడ ఎకో టూరిజం అనేది ప్లాన్ చేసినప్పుడు బర్డ్స్ని వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట యాత్రికులు. వాళ్ళకి సంబంధించినటువంటి టూరిజం ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు ఈ యొక్క తానే శాంక్చురీలో అంటే దానికోసం నేచర్ ట్రైల్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అంటే పక్షులు డిస్టర్బ్ చేయకుండా మనుషులు వాటిని చూడడం కోసం బర్డ్ వాచింగ్ స్టేషన్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ప్రిటేషన్ స్టేషన్స్ అనమాట. నథింగ్ బట్ అవి కూడా ఏంటంటే వాటిని చూడడానికి వీక్షించడానికి వినోదంలా కాదు, వాటిని వీక్షించిన తర్వాత వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇచ్చేటువంటి నాలెడ్జ్ అనమాట. సో అక్కడ నాలెడ్జ్ బోర్డ్స్ లాగా కానీ వాటి పర్టికులర్గా వాటిని ఎలా సంరక్షిస్తారు అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఆ సెంటర్లో ఆ పక్షుల గురించినటువంటి అధ్యయనానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్లో పొందుపరుస్తారనమాట. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటరాక్టివ్ డిస్ప్లేస్. సో ఇందులో ఏంటంటే పక్షులు ఎలా వలస వెళ్తాయి అండ్ అవి ఏ టైంలో ఎటు నుంచి ఎటు వెళ్తూ ఉంటాయి, ఎందుకు వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలేంటి, సైంటిఫిక్ డేటా ఏంటి, ఇవి చలికాలంలో ఎందుకు వెళ్తూ ఉన్నాయి లేదా సమ్మర్ సీజన్లో ఎందుకు వస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ఇంటరాక్టివ్ డిస్ప్లే యూనిట్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. బట్ ఇది మొత్తం చేస్తున్నది ఎందుకోసం అంటే
సైంటిఫిక్ మానిటరింగ్ అనేది క్లియర్ చేయడం కోసం. సో మన దేశంలో ఉన్నటువంటి వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఆ వెట్లాండ్ ఎకోసిస్టమ్‌లోని ఎక్కువగా పక్షులు అనేవి నివాసం అనేవి తిరగడానికి వీలుగా ఉంటుంది. అవి ఎక్కువగా ఈ వెట్లాండ్ ఎకోసిస్టమ్‌ని ఇష్టపడుతూ ఉంటాయన్నమాట. అండ్ దీని ద్వారా ఏందంటే ఆ ఎకోసిస్టమ్ ఎలా ఉందో అధ్యయనం చేయడానికి కూడా వీలు కలుగుతుంది. అండ్ సస్టైనబుల్ టూరిజం ఎలా ఉంది? మన టూరిజం అనేది బెటర్‌గా మారుతుందా లేదా అనేటువంటిది కోస్టల్ రీజన్స్ ఏర్పాటు చేసినప్పుడు అంటే ఇక్కడ మనం ముంబైలో ఏర్పాటు చేస్తున్నాం. తానే శాంక్చురీ. సో, తానే శాంక్చురీ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ముంబై అండ్ నవీ ముంబై. సో, ఆ యొక్క రీజియన్‌లో కోస్టల్ రీజన్స్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా టూరిజం పరంగా డెవలప్‌మెంట్ అవ్వడానికి ఈ యొక్క విధానం అనేది ఇంకా మోడర్నైజ్ చేయడం. నథింగ్ బట్ ఇక్కడ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని శాంక్చురీని బెటర్‌గా మార్చడం అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ చెప్పినటువంటి తానే క్రీక్ ఫ్లెమింగో శాంక్చురీ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది 2015-16 టైంలో పక్షులని సంరక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి అది వర్క్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే ఎక్కువ శాతము ఉండేటువంటి రకం అంటే అక్కడ ఎక్కువ శాతం వీక్షించగలిగేటువంటి పక్షి ఏంటంటే ఫస్ట్ ఫ్లెమింగో శాంక్చురీ అనమాట. ఫ్లెమింగో పక్షులను ఎక్కువగా ఉంటే మిగిలిన బర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా అయితే ఫ్లెమింగో పక్షులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట మనకి. అండ్ ఇదేంటంటే మన సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి ఒక మిడిల్ పాత్‌గా ఇది ఉంటుందనమాట. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి తానే పోర్ట్ ఏదైతే ఉందో ఇటు సైడ్ ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి పక్షులు అండ్ ఇటువైపు కొరియా రీజియన్ అండ్ చైనా రీజియన్ ఇటువైపు వలస వెళ్ళేటువంటి పక్షులన్నిటికీ కూడా ఏషియాలో ఉన్నటువంటి ఒక మంచి రీజన్ అనమాట. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి అడవులు, వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతం అదంతా కూడా పక్షులకి నివాసయోగ్యమైనటువంటిది అనమాట. అందుకే మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వలస వెళ్ళేటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో అది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే రీజన్‌గా పిలువబడుతూ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే నియర్లీ 200 రకాలైనటువంటి పక్షి జాతులు అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. అండ్ దానిలో ఎక్కువగా కనిపించేది ఫ్లెమింగో. ఫ్లెమింగోలో కూడా గ్రేటర్ ఫ్లెమింగోస్ ఉన్నాయి, లెస్సర్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. అంటే ఇవి సైజుని బట్టి గ్రేటర్ వన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కొంచెం. లెస్సర్ ఫ్లెమింగోస్ వచ్చేసి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఎస్పెషల్లీ తానే ఫ్లెమింగో శాంక్చురీ అని ఎందుకనంటే ఇక్కడ చాలా పక్షులు ఉంటాయి. కానీ ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే ఫ్లెమింగో జాతికి చెందినటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఏఐతో వర్క్ అయ్యేటువంటి ఒక పక్షులని వలస విధానాన్ని కనుగొనడానికి కెమెరాస్ తోటి అధునాతనమైన టెక్నాలజీ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటూ అది కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే తానే క్రీక్ ఫ్లెమింగో శాంక్చురీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.